బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వినగా వినగా తొలగును వ్యథలు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు పలువిధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు పలువిధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు. మనం భాగవత భక్తుల కథలను చెప్పుకుంటున్నాం కదా. ప్రహ్లాద నారద అనే ఒక ప్రాచీన శ్లోకంలో పరమభక్తులందరూ ఒక చోట చేర్చబడ్డారు. ఆ శ్లోకంలో చెప్పబడిన కొందరు మాత్రం చాలా ప్రసిద్ధికెక్కారు. అందువల్ల వారి కథలు లోకంలో బాగా ప్రచారమై అందరికీ తెలిసాయి. కొందరి కథలు మాత్రం రహస్యంగా వెనుకబడి ఉండిపోయాయి. అటువంటి వాటిలో రుక్మాంగదుడి కథ ఒకటి. రుక్మాంగద అనే పేరు కూడా ఈ కాలంలో చాలామంది విని ఉంటారు కూడా. కొంతమంది కనుక భాగవత భక్తులు విన్నారు, సాధారణమైన వాళ్ళు ఎవరు కూడా అస్సలే విని ఉండరు. మనకి ఈనాడు ఏకాదశి అనగానే అంబరీషుడు గుర్తుకొచ్చినట్టు ప్రాచీన కాలంలో రుక్మాంగదుడి పేరు వచ్చేది కూడా. అసలు రుక్మాంగదుడు ఎవరో, ఆయన కథ ఏమిటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయోధ్య నగరానికి మహారాజైన ఋతధ్వజుడి కొడుకే రుక్మాంగదుడు. ఆయనకు బాల్యంలోనే మహావీరుడనే బిరుదుతో పాటు ధర్మాత్ముడనే కీర్తి కూడా వచ్చింది. రుక్మాంగదుడు యుక్త వయస్సు రాగానే సంధ్యావళి అనే కన్యను వివాహమాడాడు. ఆ దంపతులకు ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడికి ధర్మాంగదుడు అని నామకరణం చేశారు. ధర్మాంగదుడు కూడా సామాన్యుడు కాడు. కుమారంలోనే తండ్రితో సమానమైన వాడు అని పేరు పొందాడు. ఒకసారి ఒక యతీశ్వరుడు రుక్మాంగదుడి రాజ్యానికి వచ్చాడు. రుక్మాంగదుడు యతీశ్వరుణ్ణి సకల మర్యాదలతో గౌరవించారు. ఆ సేవలకు మెచ్చిన యతీంద్రుడు అతడికి ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని, విష్ణు మహిమను బోధించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. రుక్మాంగదుడికి ఈ ఏకాదశి వ్రత ఫలాన్ని నేనొక్కడనే పొందకూడదు, రాజ్యంలోని ప్రతి ఒక్కరూ పొందాలి, అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి తరిస్తే బాగుంటుంది అనే ఆలోచన కలిగింది. ఎప్పుడో అంతే పెద్దవాళ్ళకి ఏదైనా మంచిది ఒకటి దొరికితే దాన్ని అందరికీ పంచాలా అనేది, ఒక మంచి వార్త దొరికితే దాన్ని ఇంకొకరికి పంచుకోవాలా అని సంతోషపడాలా అనేది ఉంటుంది. కొంతమంది మాత్రమే రహస్యంగా పెట్టుకోవటం. వెంటనే రుక్మాంగదుడు మన రాజ్యంలోని ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే తీరాలి, అలా ఆచరించిన వారు శిక్షింపబడతారు అని దండోర వేయించాడు. ఆనాటి నుండి మరీ చిన్నపిల్లలు, అతి వృద్ధులు, గర్భిణీ స్త్రీలు తప్ప ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. అలా రాజ్యమంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండటం వల్ల ఏ ఒక్కరికి అకాల మృత్యువు రాలేదు. అందుచేత ఎవరూ నరకానికి పోలేదు. నరకలోకం ఖాళీగా ఉండేసరికి, ఏ ఒక్క పురుగు కూడా రాకపోయేసరికి యముడికి చింత పట్టుకుంటుంది. ఏంటి ఎవరు రాలేదే, నా పని ఏంటి, నాకు పని లేకుండా ఉండిపోయింది, నేనేం చేసేది
నేను నిరుద్యోగిని అయిపోతే ఎట్లా, నేను నాకు రిటైర్మెంటు డబ్బు లేవు, ఏమీ లేవు, నేనేం చేసేది, కొల్లకు పుత్రులు వేరే, ఎక్కడబ్బా వెళ్ళేది అని యోచన చేశాడు. ఆయన బిజీగా ఉంటే కదా, ఒకనాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు. వాణీ ప్రియం వాగధీశం, వాణీ ప్రియం వాగధీశం, వేదశాస్త్రాది ధారణం, వేదశాస్త్రాది ధారణం, నమామి త్వాం దేవదేవం, నమామి త్వాం దేవదేవం, కష్టాన్మాముద్ధరోద్ధర, కష్టాన్మాముద్ధరోద్ధర. బ్రహ్మదేవుడు కాసేపు ధ్యానమగ్నుడై, ఓ ధర్మరాజా బాధపడకు, మేము నీ కష్టాన్ని త్వరలోనే పోగొడతాం అని చెప్పి యముణ్ణి పంపించాడు. తర్వాత బ్రహ్మదేవుడు మోహిని అనేటువంటి సుందరాంగిని సృష్టించాడు. ఆ మోహిని బ్రహ్మదేవుడికి నమస్కరించి, తండ్రి నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగింది. అప్పుడు బ్రహ్మ, మోహిని నువ్వు ఇప్పుడే వెళ్ళి ఉపాయంతో రుక్మాంగదుడు చేస్తున్న ఏకాదశి వ్రతాన్ని చెడగొట్టు అని ఆజ్ఞాపించాడు. అంటే మీకు ఒక అనుమానం రావచ్చు, ఏది మంచిగా ఉండేటప్పుడు చెడగొట్టడం ఏమిటి అని. చెడగొట్టినా కూడా చెయ్యాలా అనటానికి అదే తపస్సు, అదే నిజమైన భక్తి. ఎన్ని ఆటంకాలు వచ్చినా చెయ్యాలా అనేది ముందు చెప్పబోతుంది ఇది ఈ కథ. అందుకని పరమాత్ముడే పరీక్ష పెడతాడు, దాంట్లో ఫెయిల్ అయిపోతే అంతే. అప్పుడు మోహిని బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి బయలుదేరిపోయింది. బ్రహ్మదేవుడు ఆమెను వెనక్కి పిలిచి, అమ్మాయి జాగ్రత్త, రుక్మాంగదుడి వ్రతాన్ని చెడగొట్టడం సులభమైన పని కాదు, బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి పంపించాడు. మోహిని సరేనని బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి హిమాలయాలలో ఒక అందమైన ప్రాంతంలో తన చెలికత్తెలతో కలిసి దిగింది. ఇది ఇలా ఉండగా రాజ్యభారం వల్ల అలసిపోయినటువంటి రుక్మాంగదుడికి ఒకసారి హిమాలయాలకు పోయి రావాలి అనిపించింది. అదే మనమంతా చారుధామకు వెళుతూ ఉంటామే, చారుధామకు వెళ్ళి అక్కడ కూర్చొని ఫోన్లో చూసుకొని రాత్రిపూట సినిమాలంతా చూసుకొని, ఇది చారుధామ యాత్ర చేస్తూ ఉంటామే. అది పుత్రుడైన ధర్మాంగదుడికి రాజ్యాన్ని అప్పచెప్పి తన భార్యతో సహా హిమాలయ యాత్రకు బయలుదేరాడు. శారదామ యాత్రకు బయలుదేరాడు మంచి బస్సు తీసుకొని. యాత్రకు వెళుతూ ధర్మాంగదుడిని దగ్గరకు పిలిచి, నాయనా నేను తిరిగి వచ్చేంతవరకు రాజ్యాన్ని చక్కగా పరిపాలించు, ఏకాదశి వ్రతాన్ని మాత్రం మరిచిపోకు, ఆ వ్రతాన్ని నువ్వు పాటించడమే కాక ప్రజలందరి చేత పాటింపచేయి అని వెళ్ళాడు. ఎందుకంటే ఆజ్ఞ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఎవరు చేయకపోతే కఠినమైన శిక్ష. ధర్మాంగదుడు పితృభక్తితో రుక్మాంగదుడు చెప్పిన విధంగానే ఏకాదశి వ్రతాన్ని చేయసాగాడు. ప్రజలందరూ కూడా ఆచరించేలాగా చూశాడు. రుక్మాంగదుడు హిమాలయంలోని ఘోరారణ్యంలోకి ప్రవేశించి కూడా తన నియమాన్ని మానలేదు, ఏకాదశి వ్రతం చేయటం ఆపలేదు. ఒక మంచి స్థానం చూసుకొని అక్కడ రుక్మాంగదుడు తీవ్రమైన తపస్సుకు ఉపక్రమించాడు. ఆ తపస్సులో రుక్మాంగదుడు సర్వదేవతా స్వరూపుడైన మహావిష్ణువును ధ్యానించాడు. For more videos like this, subscribe Big TV channel.